మాట్లాడుతూ ఓకే ఉంటారు. రవలి గారు, మీరు ఒక్క నిమిషం బాగా చిట్టిబాబు గారు మరి చెప్పండి అంటున్నారు. రవలి గారు అంటున్నారు పర్మిషన్ తీసుకోకుండా సంధ్య థియేటర్ దగ్గరికి సినిమా చూడడానికి వచ్చానని అల్లు అర్జున్ అంటున్నాడని, నాకు సంబంధం లేదు, అది జరిగిన దానికి నాకు సంబంధం లేదని మరి రవలి గారు అంటున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? అదే ఆవిడ ప్రభుత్వం తరఫున ఏదో మాట్లాడుతూ ఉంటారులేండి. వీళ్ళు మీ ప్రభుత్వం తరఫున వస్తారు, కాంగ్రెస్ తరఫున ఏదో ఇలా మాట్లాడి పదవుల కోసం వాళ్ళ పార్టీ వాళ్ళే కానీ ఆవిడ పని పాట లేని వాళ్ళు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడి వీళ్ళందరూ పని పాట లేని వాళ్ళు కాక ఏంటి కానీ ఆ మాటలు కాదు. అసలు అంటే ఇవాళ మొత్తం డీటెయిల్ గా చెప్పాడు అల్లు అర్జున్. ఇంకా కూడా మాట్లాడుతూ ఉంటే వీళ్ళని ఏమనాలి? డీటెయిల్ గా ఏ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి రాలేదు, నన్ను థియేటర్ నుంచి వెళ్ళమని అనలేదు. కేవలం మా థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు హడావిడిగా ఉందంటే వెళ్ళిపోండి నేను వచ్చేసాను, అంతేగాని పోలీసు వాళ్ళు ఎవరు నా దగ్గరికి. నిన్న రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో పోలీస్ ఆఫీసర్ చెబితే నేను వెళ్ళను అన్నాడు అని పచ్చి అబద్ధం ఆడతాడు. ఇంత అబద్ధం ఆడతా మళ్ళీ వీళ్ళు కథలు కహానీలు చెప్తారు. పోలీసు 18 రోజులు పట్టిందట పోలీసులకి ఇన్వెస్టిగేషన్. ఏంటి ఇన్వెస్టిగేషన్? అక్కడ మీరు పంపించారా లేదా? వాళ్ళేమో మేనేజ్మెంట్ వాళ్ళు ఆ రోజు 3 రోజులు మేము పంపించాము పర్మిషన్ కోసం అన్నారు. వీళ్ళేమో మాకు పంపిస్తే మొదట ఏమన్నాడు కమిషనర్ గారు, డబ్బులు కట్టలేదు అన్నాడు ఆయన మొదట్లో ప్రెస్ మీట్ లో. అందుకని పంపించలేదు. ఈ గొడవ మీకు మేనేజ్మెంట్ కి, థియేటర్ మేనేజ్మెంట్ కి, పోలీసులకి మధ్య గొడవ. ప్రభుత్వాన్ని అసలు ఈ పర్మిషన్ ఇవ్వద్దు ఈ షోలకని అడిగాం. నేను చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అడిగాము, అప్పీల్ చేశాం. అప్పీల్ చేస్తే ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. మాట్లాడండి. పెడచెవిని పెట్టి ఇప్పుడు మాట్లాడుతుంది ఇదే ప్రభుత్వం. మేము బెనిఫిషియో ఇవ్వము, నంగనాచి మాటలు అయిపోయినాక చేతులు కలినాక ఆకలి. ఆ రోజు మా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు చెప్తే మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. కోర్టులో టైం లేదు, 2 రోజులే ఉంది కనుక మేము నిర్ణయం జడ్జిమెంట్ ఇవ్వలేమని ఆగిపోయాను. 17 పోస్టులు వచ్చాయి. ఆ రోజు అడిగినప్పుడు వీళ్ళకి జ్ఞానం లేదు. ఇవాళ నంగరాజు కౌట్ చెప్తారు ఇంత అయిపోయినాక మేము ఇక మీద నేను ఉండగా ఇక్కడ బెనిఫిషియల్ ఉండవని ఆయన ఉపోద్ఘాతాలు ఉపన్యాసం ఇస్తున్నాను. నిన్న అడిగినప్పుడు ఏమైంది మీ ప్రభుత్వం? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు? ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఈ వద్దండి, అంతరాష్ట్ర షోలు వద్దు, బెనిఫిషియల్ వద్దు, ఇది దందా, ఇది బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకునే దందా. ఈ దందాకి ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉంది, వద్దు అడ్డుకోండి అంటే ఇచ్చేశారు అప్పుడు పర్మిషన్. ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఇవన్నీ చేసి ప్రభుత్వం తప్పు. పోలీసులు ఒక మాట చెప్పలేదు, అతను వచ్చాడు. అదే దేవరా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఎక్కువ మంది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్ అనుకోని జనాలు వస్తున్నారు, మీరు వేసుకున్న 75,000 కాదు 2 లక్షల దాకా వచ్చేటప్పుడు ఉన్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందంటే ఇమీడియట్ గా దేవరా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. అలా ఉంటుంది మా సినిమా ఫీల్డ్. పోలీసులు ఇన్ఫర్మేషన్ వద్దు అంటే రారు, పోలీసు వద్దంటే వచ్చారు. అది చచ్చిపోయింది ఎప్పుడు తెలుస్తుంది ఆయనకి? ఇంకా పచ్చబద్ధం అక్కడ తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు. అక్కడ భయపడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో 1 గంట తర్వాత ఆవిడ చనిపోయిందని చెప్పారు. అప్పటికి తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళినాక తెలిసి చనిపోయాడు. ఏమి అక్కడే ఉండగా చెప్పారు. చెప్పినా కూడా ఎన్ని పచ్చి అబద్ధాలు, ఎంత నిశ్చిగ్గుగా, సిగ్గు లజ్జ లేకుండా అబద్ధాలు ఆడతారు. అసెంబ్లీ మీకుందా? ఒక ప్రభుత్వాన్ని మాట్లాడే ముందు ఎట్లా మాట్లాడాలి అని నేర్చుకోవాలి. ఆగండి, ఒకరి తర్వాత కాకా మాటలు సరే రవలి గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రవలి గారు, చిట్టిబాబు గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చిట్టిబాబు గారు, రవలి గారు ఒక్క నిమిషం అండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇలా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కాదు. ఆగండి, ఒక్క నిమిషం. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. నేను మాట్లాడేదక్క ఆయన మాట్లాడనివ్వద్దండి అని అడిగింది కదా, ఆ నీతి ఎక్కడికి పోయింది? నీతులు చెప్పడానికి రవలి గారు తను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక 2 నిమిషాలు చెప్పండి చిట్టిబాబు గారు. ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వద్దంటే ఇచ్చింది, ఇవాళ పర్మిషన్ ఇవ్వమని మీద ఇవ్వమని వాళ్ళు చెప్తుంది. పోలీసులు రావద్దంటే
ఖచ్చితంగా ఎందుకంటే దేవరాల్లో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆపేశాం. మా సినిమా వాళ్ళు ఏమి అలాగే ఉంటాం పర్మిషన్ వచ్చారు. వచ్చినప్పుడు పోలీసు సెక్యూరిటీ ఇచ్చారు థియేటర్కి వస్తే. అప్పుడే కనుక పోలీసు సెక్యూరిటీ ఇవ్వకపోతే అదే వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఫ్యాన్స్ అంతా అద్దాలు పగల కొడతారు, థియేటర్ పగల కొడతారు లేకపోతే కనపడకపోతే. అందుకని లేచి కనపడ్డాడు. చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు, చేతులు ఒప్పుకో కాళ్ళు ఒప్పుతారు అభిమానులకి. అప్పటికి ఏం జరగలేదు కదా. జరిగింది తర్వాత ఈ పైకి వెళ్ళినాక పోలీసులు కూడా ఇంతో పాటు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కింద అలా జరుగుతుంటే అప్పుడు దిగొచ్చారు పోలీసులు. జరిగింది అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళారు, తీసుకెళ్లారు, చనిపోయారని అప్పుడు చెప్పరా. హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఇంటికి వెళ్ళిపోయినాక ఆ తర్వాత తెలిసి చనిపోయారు. ఇది ఇక్కడే చెప్పారు, ఇక్కడే చనిపోయారని, అక్కడ స్పాట్ లో చనిపోయారు అన్నట్టు అది చెప్పినా పోలీసులు చెప్పినా వెళ్ళలేదని. ఇది వెళ్ళిపోయారు. మానవత్వం ఉందా, గడిచి గుర్తుందా, అక్కడ పాతుందని పిచ్చి ఓకే అండి. ఓకే రవలి గారు మీరు చెప్పండి. మరి ఇప్పుడు చిట్టిబాబు గారు అంటున్నారు తను చనిపోయిన విషయమో తనకు చెప్పలేదు, హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్ తీసుకెళ్ళాక చనిపోయారని అల్లు అర్జున్ కి చెప్పారు అని చిట్టిబాబు గారు అంటున్నారు. మీరేమంటారండి? ఈ రోజు ఐ విట్నెస్ అనేది అక్కడ పోలీసు వ్యవస్థ ఉంది. చిట్టిబాబు గారు లేరు, నేను లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, ఎవరు లేరు. ఈ రోజు పోలీసు వ్యవస్థ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు డైరెక్ట్ గా సిపి గారే మాట్లాడిన విధానం అంటే ఏ రోజు అల్లు అర్జున్ గారిని ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి ఏ రకంగా సీరియస్ అయిందో ఇవన్నీ మనం వార్తలు చూస్తున్నాం. ఈ రోజు బయటకు వచ్చిన విషయాలు కూడా ఆ రోజు ఆయన స్పందించిన విధానానికి పోలీసు వ్యవస్థ ఏ రకంగా సీరియస్ అయింది, ఏ రకంగా ఆయన క్వశ్చన్స్ వేసింది, ఏ రకంగా ఆయన సమాధానం చెప్పలేదు. ఆగండి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చెప్పండి రవలి గారు మీరు మాట్లాడండి. పోలీసు వ్యవస్థ తప్పు, ప్రభుత్వం తప్పు, రేవంత్ రెడ్డి గారు తప్పు, రవలి రెడ్డి గారు తప్పు. పదవి కోసం మాట్లాడతారు, మాకు వచ్చే పదవుల కోసం మేము మాట్లాడితే ఈ రోజు 10 పార్టీలు తిరిగేటోళ్ళం. కానీ కాదు, ఈ రోజు ఉన్నా లేకున్నా నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఏ పదవి లేకున్నా కానీ మేము ఈ రకంగా ఉంటున్నాం. అంతే తప్ప ఒక వ్యక్తిని పొగిడే పనిలోనో ఒక వ్యక్తిని తిట్టే పనిలోనో ఏది ఉంటే అది దాన్ని తప్పంటే తప్పని ఒప్పుకోవడంలో ఇది కాదు. ఈ రోజు కోట్లాది మంది పిచ్చోళ్ళు, ఒక చిట్టిబాబు గారు ఒక్కరే కరెక్ట్. నాటకం ఇది. మీ తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం ఆడుతున్న దుర్మార్గమైన నాటకం అది. ప్రభుత్వం మీ తప్పును కప్పిపుచ్చడానికి, పోలీసు తప్పును కప్పిపుచ్చడానికి చాలా ఆగండి ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి. ఒకరి తర్వాత చూసాం, అనేక ప్రభుత్వాలు చూసాం. ఆగండి. ఆవిడ అంటుంది ఇందాక సినిమా వాళ్ళ గౌరవ సమంతాన్ని గౌరవంగా మాట్లాడింది సురేఖ, దాన్ని ఇప్పుడు ఖండించారు. అప్పుడేమో రేవంత్ గారు రమణి గారు ఖండించారా? అంత దారుణంగా ఒక ఆడకూతురు ఆడపిల్ల ఒక అంత దారుణంగా మామగారు వెళ్ళమన్నారు, పడుకోమన్నారు, ఇంత అప్పుడు ఇవే మాట్లాడిందా? ఒక ఖండించారా వీళ్ళు? బాగండి చిట్టిబాబు గారు ఒకరి తర్వాత మాట్లాడండి, ఇంకొకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు మాట్లాడే రావాలి గారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కు మా మినిస్టర్ గారు మాట్లాడింది తప్పని మేము మాట్లాడినాం. కానీ ఆమె మాట్లాడిన విధానము ఏ రకంగా ఉంది, ఏ వ్యక్తిని ఆపాదించి ఉంది అనే విషయంలో స్పష్టం